లేవియాకాండం 1:2 నీవు ఎవరికి దొరికితే వారు ఇశ్రాయేలుతో చదివేసేయండి. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందలో నుండి గాని గొర్రెల మందలో నుండి గాని మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవులలోనిదైనను ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షతో గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. చాలా ఇక్కడ 1:2 చూడండి ఒకసారి. 1:2 ఈరోజు నేను మాట్లాడే టాపిక్ పేరు వచ్చేసి అర్పించవలసినది అనండి ఒకసారి అన్నమాట. కొంచెం గట్టిగానండి. కీర్తన గ్రంథం 51 చదువుకున్నాం. అక్కడ నీవు బలిని కోరువాడవు కాదు అయినప్పుడు మరి ఏం అర్పించాలి, ఏం అర్పించడానికి కోరుకుంటున్నాడు? ఓకే, యాక్చువల్గా కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి నేను, కానీ ఉన్న సమయాన్ని బట్టి నేను ఫాస్ట్గా ముగిస్తాను. ఈ బలుల గురించి ఉన్నటువంటి ఒక ఒపీనియన్ ఏంటంటే, యేసు ప్రభు తన బలిని ఒకసారి చేసేసాడు, ఇంకా మనం ఏ బలి చేయాల్సిన అవసరం లేదు. కానీ అదే కొత్త నిబంధన అదే వాక్యం చెప్తా ఉంది, ఆత్మ సంబంధమైన బలులు అర్పించాలి అనేది. బలి అంటే ఒకటే కాదు, దెర్ ఆర్ వెరైటీస్, డిఫరెంట్ డివిజన్స్ ఉన్నాయి, సపరేషన్స్ ఉన్నాయి, చాలా రకాలుగా ఉన్నాయి. ఒక్కొక్క బలికి ప్రొసీజర్ వేరు అండ్ పద్ధతి వేరు. ఇవన్నీ ఎందుకు ఉన్నాయి? దీనికోసం ఇంత డీటెయిల్గా రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆత్మ సంబంధమైన బలులు అర్పించున్నట్లు అని పేతురు పత్రికలు రాసి ఉంటుంది. మొదటి పేతురు పత్రిక 2:5 మనమందరము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడేది ఎందుకు అంటే, యేసుక్రీస్తునందు దేవునికి ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు యాజకులుగా, పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు సజీవమైన రాళ్ళ వలె ఉన్నామని రాస్తుంది. తర్వాత రోమపత్రిక 12:1 రోమపత్రిక 12:1 రోమిలికి రాసిన పత్రిక 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన అన్నట్టు ఒకసారి అన్నమాట, దేవునికి అనుకూలమైన, కొంచెం గట్టిగా అన్నమాట, ఆ సజీవ యాగం అన్న దగ్గర దహన బలి అని చెప్పి చదవండి ఒకసారి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగం అన్న దగ్గర దహన బలి అని పెట్టి చదవమన్నాను. చదవండి, ఇప్పుడు చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన దహన బలిగా ఏమర్పించాలట? ఎక్కడుంది మాట? క్రొత్త నిబంధనలో ఉంది. ఓకే, క్రిస్టియన్ చర్చికి రాస్తుంది కదా, సంఘానికి, రోమిలకు రాసిన సంఘానికి రాస్తుంది. అంటే ప్రతి ఒక్కరు ఏం చేయాలట? పోయి మన దేహాలను తీసుకెళ్ళి ఏం చేయాలట? దహన బలిగా అర్పించాలి. ఎలాగా అనండి ఒకసారి. దహన బలి అంటే కట్ చేసి, రక్తం అక్కడ బలిపీఠం దగ్గర కుమ్మరించేసి, స్కిన్ సపరేట్ చేసి, ప్రతి అవయవాన్ని కడిగి కట్టెల మీద పెట్టి దాన్ని కాల్చేయాలి. దేవునికి స్తోత్రం. పాయింట్ ఏంటంటే, ఈరోజు నేను మాట్లాడే అంశాన్ని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అర్పించవలసినది అనండి ఒకసారి మాట, ప్రజెంటేషన్ పెట్టాము. అర్పించవలసినది ఏంటి అనేది ఈరోజు ఈ ఉదయకాలం మనము మాట్లాడుకుంటాం. ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో ఎవరైనా యెహోవాకు బలి అర్పించినప్పుడు అనుంది. చాలు. లేవియాకాండం 1:2 మీరు ఇశ్రాయేలుతో చెప్పినప్పుడు, ఇశ్రాయేలుతో ఇట్లా చెప్పాలి. ఏమన్నదంటే, మీలో ఎవరైనా బలి అర్పించేటప్పుడు అని చెప్పేటప్పుడు, ఆ మీలో ఎవరైనా అన్న దగ్గర హీబ్రూ భాషలో ఇశ్రాయేలీల్లో ఎవరైనా అని లేదు. ఇశ్రాయేలుతో చెప్పు, మీలో ఎవరైనా అని చెప్పేటప్పుడు ఇశ్రాయేలీల్లో ఎవరైనా అని లేదు. ఏమనుంది హీబ్రూలో? మీరు చూస్తే, స్పీక్ అంటు ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ సే అంటు దెమ్ వెన్ ఎనీ మ్యాన్, నాట్ ఎనీ ఇజ్రాయలైట్, ఎవరో ఒక ఇశ్రాయేలీయుడు లేకపోతే ఇశ్రాయేలు కుమారుడు, బెనే ఇజ్రాయెల్ అని ఉంటుంది హీబ్రూ భాషలో. ఇశ్రాయేలు కుమారులో ఎవరైనా బలర్పించాలంటే అని లేదు. ఎవరు అర్పించాలట? ఎనీ మ్యాన్ అంటే ఆదాం అని అర్థం. ఆదాం అనండి ఒకసారి. ఆదాం అంటే ఒక మట్టి మనిషి అని అర్థం.
అంటే ఆదాం అనేవాడు బలర్పించడానికి వస్తాడు. బలర్పించడానికి వచ్చేటప్పుడు ఎనీ మ్యాన్ ఆఫ్ యూ బ్రింగత్ అన్ ఆఫరింగ్ అన్ టు ద లార్డ్. హైలైటెడ్ వర్డ్ చూడండి ఒకసారి. ఏ షల్ బ్రింగ్ యువర్ ఆఫరింగ్ ఆఫ్ ద క్యాటిల్. అనగా అది తీసుకొచ్చే ఆదాం అనేవాడు అంటే ఇశ్రాయేలీయుడా వీళ్ళ ఎవరు సంబంధం లేదు, ప్రతి మానవుడు అని అర్థం. బలి అర్పించడం అనే మాటకి ఇట్స్ నాట్ అబౌట్ సాక్రిఫైస్ కాదు, ఆఫరింగ్ కాదు, కానీ బలి అర్పించడం అనే మాటకి కరెక్ట్ మీనింగ్ ఏంటంటే డ్రాయింగ్ నియర్, కమింగ్, లేకపోతే దేవుణ్ణి అప్రోచ్ అవ్వడం, దేవుణ్ణి సమీపించడం అని అర్థం. హీబ్రూ భాష ప్రకారం బలి అర్పించడం అంటే దేవుణ్ణి సమీపించుట. ఆ సమీపించడం కోసం ఏం తీసుకురావాలట? అమాంగ్ ద క్యాటిల్, మందలలో నుండి అని రాస్తుంది. ఒకసారి పెట్టాం మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ పెట్టు ఒకసారి ఫాస్ట్గా. ఇక్కడ చూడండి ఒకసారి. యూ షల్ బ్రింగ్ యువర్ ఆఫరింగ్ ఫ్రమ్ ద అన్నట్టు ఒకసారి మాట కొంచెం గట్టిగా అనాలి, మాట బెహీమా అన్నట్టు ఒకసారి గట్టిగా. అంటే అర్పించేవాడు తెలుగులో మనకి మందల్లో ఉంది, గోవల్లో ఉంది, ఇలా రాస్తుంది. ఇంగ్లీష్లో చదివాము ఇందాక యానిమల్ అని ఉంటుంది, ఫ్రమ్ అమాంగ్ ద క్యాటిల్ అని చదివాము. కానీ యాక్చువల్గా అర్పించాల్సింది ఏంటంటే బెహీమా. అంటే యూ షల్ బ్రింగ్ యువర్ ఆఫరింగ్ ఫ్రమ్ ద బెహీమా. బెహీమా అనే మాట ఈరోజు మనం అర్పించవలసినది ఏంటి అంటే బెహీమా అనండి ఒకసారి. వాట్ ఈజ్ బెహీమా? ఈ బెహీమా అంటే అర్థం ఏంటి? కింద చూడండి ఒకసారి. ఈ బెహీమా అనేది లైఫ్ స్టాక్ గురించో, క్యాటిల్ గురించో, పశువుల గురించో, పక్షుల గురించో మాట్లాడలేదు. మరి దేని గురించి మాట్లాడుతుందంటే దేవుని సన్నిధికి తీసుకురావడం కోసం కొర్బాన్ అంటే గిఫ్ట్ బ్రాట్ నియర్, దేవుని సన్నిధికి రావడం. తర్వాత మనము యానిమల్ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో అది వర్షిప్, లేకపోతే దేవుని ఆరాధించడానికి చేస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ పెట్టాము ఒకసారి ఫాస్ట్గా. నెక్స్ట్ స్లైడ్. సో ఏం అర్పించాలట అనండి ఒకసారి మాట బెహీమా. బెహీమా అంటే ఏంటి? ఇక్కడ చూడండి ఒకసారి. బెహీమా అనే మాటకి అర్థం ఏంటంటే ద లోవర్ నేచర్ ఆఫ్ అ మ్యాన్. ఆదామైనటువంటి వాడు, ఇశ్రాయేలుడు కాదు, అర్పించేవాడు ఇశ్రాయేల్తో ఇలాగ చెప్పము. మీలో ఎవరైనా అంటే ఇశ్రాయేల్లో ఎవరైనా అని కాదు, ఎవరట? ఎనీ ఆదాం అనగా మానవుడైన ప్రతి ఒక్కడు అని అర్థం. అంటే నేను ఇశ్రాయేల్ని కాబట్టి కాదు, కానీ ఆదాం అంటే నేను మనిషిని కాబట్టి అని అర్థం. మనిషి అనే వాడిలో 2 నేచర్స్ పనిచేస్తుంటాయి. ప్రతి మనిషిలో 2 డిఫరెంట్ నేచర్స్ పనిచేస్తుంటాయి. ఒకటేమో ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దైవికమైన ఇమేజ్ ఆఫ్ గాడ్, లేకపోతే దేవుని స్వరూపం మనిషిలో పనిచేస్తుంది. అట్ ద సేమ్ టైం ద సెకండ్ థింగ్ ఏంటంటే యానిమలిస్టిక్ నేచర్. దీన్నే ఫ్లెష్ అంటాం, శరీరం అంటాం. మన శరీరములను ఇందాక ఏం చదివాం రోమపత్రిక 12వ అధ్యాయంలో. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలము అయిన దహన బలిగా ఏమర్పించాలట? బెహీమా అర్పించండి. దేవునికి అర్పించాల్సింది బెహీమా. బెహీమా అంటే లైఫ్ స్టాక్ కాదు. అక్కడ చూడండి ఒకసారి. మిన్ హా బెహీమా కింద హైలైటెడ్ హీబ్రూ ఉంది కదా. మిన్ హా బెహీమా అంటే అమాంగ్, మీ లోపల ఉన్నటువంటి శరీరాన్ని అర్పించండి అని అర్థం. ఆ మిన్ అంటే ఇన్, నీ లోపల ఉన్నది అని అర్థం. నీ లోపల ఉన్నటువంటి బెహీమాని అర్పించమని అర్థం. దేవుణ్ణి సమీపించేవాడు, దేవుణ్ణి సమీపించాలనుకునేవాడు ఏమర్పించాలి అంటే తనలో ఉన్నటువంటి లోయెస్ట్ నేచర్ ఆఫ్ అ మ్యాన్ని అర్పించాలి. వాట్ ఈస్ దిస్ లోయెస్ట్ నేచర్ ఆఫ్ మ్యాన్? బైబిల్లో కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే బలర్పణ, దేవుణ్ణి సమీపించాలి, నేను దేవుని సన్నిధికి రావాలి అంటేనే భయము వణుకుతో రావాలి. బాగా గమనించండి ఒకసారి. దేవుని సన్నిధికి సమీపించాలంటే నేను మరణపాత్రుడను అని తెలిసి ఉండాలి. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఏమంటామంటే ఎనీ ఎలిజిబిలిటీ, కెపాసిటీ, ఎబిలిటీ, దేవుని సన్నిధికి ప్రవేశించగలిగినటువంటి ఎలాంటి యోగ్యత నాకు లేదు. అసలు ఆయన సన్నిధిలో నిలబడే అర్హత కూడా నాకు లేదు. ఇది మొదట మనం గ్రహించాలి, గమనించాలి, నేర్చుకోవాలి. సో దేవుని సన్నిధికి సమీపించాలనుకున్న ప్రతి వ్యక్తి బలర్పణ దగ్గరికి అర్పించడం కోసం వచ్చినట్టుగా ఏమర్పించాలి అంటే ఏదో ఒకటి కాదు. మీకు మన భాషలో చెప్పమంటే ఒక మాట చెప్తాను. ఒక మంచి కారు కొనండి.
ద బెస్ట్ కార్, మీ లైఫ్కి సంబంధించిన ఇప్పటికిప్పుడు ఎంత బెస్ట్ కార్ కొనరో అంత బెస్ట్ కార్ కొనండి. ఓకే, కొని దేవుని సన్నిధికి తీసుకొచ్చి దాని మీద డీజిల్ పోసి తగలబెట్టేసేయండి. నథింగ్ బట్ బలి అరగం. అంటే బలి అర్పణ అనేది అంత స్థాయిదన్నమాట. ఏది ఫ్రీగా రాదు కదా, అక్కడ అర్పించే నిర్దోషమైనటువంటి అవన్నీ ఏవి ఫ్రీగా రావు కదా. దాంట్లో టైం ఇన్వాల్వ్ అయింది. దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అయింది? టైం ఇన్వాల్వ్ అయింది. దాంట్లో ట్రెజర్, నా ఆస్తి ఇన్వాల్వ్ అయింది. తర్వాత నా బ్లడ్ ఇన్వాల్వ్ అయింది, నా రక్తం ఇన్వాల్వ్ అయింది అందులో. ఇట్స్ నాట్ ఏదో సింపుల్ ఈజీ థింగ్ కాదు. రైట్, చూడండి ఒకసారి. ఇక మనం వాక్యంలోకి వెళ్దాం. వాట్ ఈస్ దిస్ బెహిమా? ఈ బెహిమా అనే దాని గురించి వాక్యం ఏమేమి చెప్తుందో కొన్ని రెఫరెన్సెస్ చూపిస్తాను నేను. ఫస్ట్ ఓకే, చూపించాము ఒకసారి. నెక్స్ట్ స్లైడ్ పెట్టి ఫాస్ట్గా. ప్రతి మనిషి లోపల ఒకసారి బ్యాక్ 2 నేచర్స్ పనిచేస్తాయి. ప్రతి మనిషి లోపల 2 నేచర్స్ పనిచేస్తాయి. ఒకటేమో ద ఇమేజ్ ఆఫ్ గాడ్, రెండోదేమో మనిషి లోపల ఉన్నటువంటి యానిమలిస్టిక్ నేచర్ ఆర్ ఫ్లెష్, శరీరము అంటాం దాన్నే. ప్రతి మనిషి లోపల ద లోయెస్ట్ నేచర్ ఆఫ్ అ మ్యాన్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని ఆఫర్ చేయమని చెప్తున్నాడు. దాన్ని అర్పించేయాలి. అది తగలబడితే కానీ, అది దహించబడితే కానీ, అది చచ్చిపోతే కానీ నీ లోపల ఉన్నటువంటి ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుని సమీపించలేదు. ఆ లోయెస్ట్ నేచర్ ఆఫ్ యువర్ మ్యాన్, నీ లోపల ఉన్నటువంటి ఆ లోయెస్ట్ నేచర్ అనేది అనగా ఆ తక్కువ, నీ లోపల ఉన్న ఆ తక్కువ స్థాయి జీవితం అనేది దహించబడి వధించబడకపోతే నువ్వు దేవుని సమీపించలేవు. రైట్, తర్వాత గమనించండి ఒకసారి. నెక్స్ట్ పాయింట్, ఈ బెహిమా అనే దాని గురించి కొన్ని రెఫరెన్స్ చూపిస్తాను. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు ఫాస్ట్గా. మ్యాన్ కంపేర్డ్ టు బీస్ట్స్, అంటే ఈ భూమి మీద బ్రతికే యానిమల్, లేకపోతే యానిమల్ వరల్డ్ ఏదైతే ఉందో, పశువులు, జీవులు, జంతువులు ఏవైతే ఉన్నాయో వాటికి మనిషికి పెద్ద తేడా లేదు. ఎప్పుడు తేడా లేదంటే గమనించండి ఒకసారి. 3వ అధ్యాయం 18 వచనం చదవమా. తాము మృగముల వంటి వారము అని నరులు తెలుసుకొనున్నట్లు విమర్శించున్నట్లు ఇలాగూ జరుగుచున్నదని నేను అనుకుంటుని. తర్వాత వచ్చిన నరులకు సంభవించినది ఏదో అదే మృగములకు సంభవిస్తా ఉంది. వాటికిని కలుగు గతి ఒక్కటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. బెహిమా యొక్క లోయెస్ట్ లెవెల్ ఆఫ్ నేచర్ అనేది, యానిమలిస్టిక్ నేచర్ అనేది మృగాల్లో ఏదుందో, జంతువుల్లో, పశువుల్లో ఏదుందో మనిషిలో కూడా అదే ఉందని చెప్తున్నాడు. అంటే ప్రతి మనిషి, మ్యాన్ ఈజ్ కంపేర్డ్ టు బెహిమా, ఫ్లెష్, యొక్క ఈ యానిమల్స్తో, బీస్ట్తో కంపేర్ చేయబడ్డాడు. ఇది ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 18, 19, 20 వచ్చిన. నెక్స్ట్ ప్రశ్న కూడా చదవమా. సమస్తం వ్యర్థం అంటాడు. సకల జీవులకు ఒకటే ప్రాణము, మృగముల కంటే నరులకేమీ ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థము, సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. సమస్తము మంటిలో నుండి ఒక్క స్థలమునకే పోవును, మంటిలో నుండి పుట్టెను, సమస్తం మంటికే తిరిగిపోవును. మనం ఎలా మంటిలో నుంచి తీసుకురాబడ్డామో మన్నైనది తిరిగి మన్నైపోవును. ఆత్మ దాన్ని సృష్టించిన, దాన్ని ఇచ్చిన దేవుని యొద్దకి తిరిగి వెళ్ళును. అయితే మృగములు, జీవులు ఎలాగైతే మట్టిలోంచి వచ్చాయో అవి మట్టిలోకి వెళ్ళిపోతాయి. మనిషిలో ఉన్నది ఏదైతే మట్టిలోంచి వచ్చిందో అది కూడా మట్టిలోకి వెళ్ళిపోద్ది. అర్థమవుతుందని మాట్లాడి తర్వాత చూడండి ఒకసారి. సో ప్రసంగి గ్రంథం ఏం చెప్తుందంటే ద కంపారిజన్ అనగా బీస్ట్కి మానవునికి సంబంధం లేదు, ఇద్దరు ఒకటే అని చెప్తున్నాడు. అంటే మనిషి లోపల ఇమేజ్ ఆఫ్ గాడ్ అనేది కనుక తీసేస్తే మనం కూడా వీఆర్ నథింగ్ బట్ బీస్ట్. కానీ విషయం ఏంటంటే ఆ నేచర్ ఏదైతే ఉందో ఆ నేచర్ మనలో కనబడకపోతే వీఆర్ నథింగ్ బట్ బీస్ట్. నెక్స్ట్ చదవండి ఒకసారి. నెక్స్ట్ వచ్చిన. సో మ్యాన్ వితౌట్ గాడ్, ఓకే చూడండి ఒకసారి కింద. మ్యాన్, ఆ హీబ్రూ ఐడియా ఏంటంటే మ్యాన్ వితౌట్ గాడ్ బిహేవ్స్ లైక్ బెహిమా. ఒక ఫాలెన్ లేకపోతే ఇన్స్టింక్ట్ డ్రివెన్ నేచర్. జీవులకు కూడా ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు తాబేళ్ళన్నీ సముద్రం ఒడ్డున పుడతాయి. తాబేళ్ళు సముద్రం ఒడ్డున గుడ్లలోంచి బయటకు వస్తాయి. వాటికి ఎవరు చెప్పారు సముద్రం ఇటు ఉందని? వెళ్ళిపోతాయిగా. చేపకి ఈత ఎవరు నేర్పిస్తాడు? ఓకే, అర్థం. దాన్ని ఏమంటాం? ఇన్స్టింక్ట్ అంటాం. దానికి లోపల ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. దీన్ని ఏమంటాం అంటే సహజాత ప్రవృత్తి అంటారు తెలుగులో. సహజాత
ప్రవృత్తి, దాని జాతి, దాన్ని అదేంటో దానంతటా దాని జీవితం దాన్ని జీవిస్తుంది. సో అలా అది ఎలాగైతే ఇన్స్టింక్ట్ దాన్ని డ్రైవ్ చేస్తుందో, దాని ఇన్స్టింక్ట్ని బట్టి దాని ప్రవృత్తిని బట్టి అది ప్రవర్తిస్తుందో, అలాగే మానవుడు కూడా దేవుడు లేకపోతే, దేవుని స్వరూపం లేని ప్రతి మానవుడు ఈజ్ నథింగ్ బట్ బెహిమ. దాన్ని అర్పించమని చెప్తున్నాడు. సెకండ్ ఇంకో వచనం చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. కీర్తనల గ్రంథంలో 2 వచనాలు చదవాలి. 49వ కీర్తన 20వ వచనం. సామ్స్ 49:20 చదవమా. ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. అంటే ఘనత అనుభవించి నెబుకద్నెజర్ అనే ఒక ఘనుడైన రాజు ఉన్నాడు. దేవుడు అంటాడు, మందిరం కూల్చిన నెబుకద్నెజర్ రాజును నా సేవకుడు అని 2 సార్లు రాసి ఉంటుంది ఇర్మియా గ్రంథంలో. నెబుకద్నెజరు నా సేవకుడు. అలాంటి సేవకుడు అని పేరు పొందిన వాడు ఒక రోజున గర్వించాడట. ఒక రోజున దేవుడే ఒక సాక్ష్యం రాసింది. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం మొత్తం చదవండి ఒకసారి. ఆయన రాసిన సాక్ష్యం అది. ఒక రాజు యొక్క సర్వభూమిని పరిపాలించిన ఒకానొక రాజు యొక్క సాక్ష్యం, ఓన్ సాక్ష్యం రాస్తున్నాడు. ఆయన రాస్తూ చెప్తాడు, ఒకానొక దినమున ఇదంతా నాదే కదా అని గర్వించాడట. ఆ గర్వించిన గర్వమును బట్టి దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు, దేవుడు ఇంటర్వ్యూన్ అవుతాడు. దేవుడు ఆ యొక్క మానవ రాజ్యముల మీద ఆయన అధికారి అయి ఉన్నాడు. ఆయన తాను ఎవరికి ఏది ఇవ్వదలిచాడో అది ఇస్తాడు. తాను ఎవరికి ఏది ఇవ్వదలిచాడో అది వారికి ఇస్తాడు. తర్వాత అయితే ఇప్పుడు బబులోను రాజు ఈ నెబుకద్నెజర్ రాజును చేసింది ఎవరంటే దేవుడు. అయితే ఎప్పుడైతే తాను గర్వించాడో 7 సంవత్సరాలు కేవలం మానవునిలాగా కాకుండా జంతువుల్లో ఒక జంతువులాగా జీవించాడట. మనకి చిన్నప్పుడు ఐ డోంట్ నో ఎంతమంది చదువుకున్నారో తెలియదు కానీ కింగ్ అండ్ టామరిన్ డ్రమ్ అని ఒక స్టోరీ ఉంటుంది. ఓకే, చాలామంది తెలిసి ఉండకపోవచ్చు, ఇప్పటి వాళ్ళకి తెలుసు. కింగ్ అండ్ టామరిన్ డ్రమ్ అని ఉంటుంది. అందులో రాజుకి ఏమొస్తాయి? 2 కొమ్ములు వస్తాయి. ఓకే, సో ఆ 2 కొమ్ములు రావడం ఇదే స్టోరీకి సంబంధించిన ఒక పిక్చర్ అది. ఈ నెబుకద్నెజర్కి సంబంధించిన ఆయన కూడా బీస్ట్ లాగా మారిపోయాడట. గోర్లు పక్షులలాగా, తర్వాత చర్మం మారిపోయిందట, తను గడ్డి మేసాడట. సో ఒక బీస్ట్ లాగా బ్రతికాడట. అక్కడ ఒక మాట రాసి ఉంటుంది, ఎప్పుడైతే తన మనస్సు, తన హృదయం, తన చూపు దేవుని తట్టు తిరిగిందో మానవ బుద్ధి తనలోకి వచ్చిందట. అంతవరకు ఈజ్ నథింగ్ బట్ లైక్ ఒకానొక పశువుల్లో, జంతువుల్లో ఒక బీస్ట్ లాగా బ్రతికేశాడట. 7 సంవత్సరాలు బతికిన తర్వాత మళ్ళీ ఇంకా వేరే రాజ్యం ఏది లేదు. ఇంకా మళ్ళీ ఈ రాజ్య అధికారులు ఈయన కోసం వెతుక్కుంటూ వచ్చి వీళ్ళని ఆ రాజ్యం నుంచి తరిమేశారట. ఆయన ప్రవర్తన చూసి ఘనత నొందాడు, గనుడయ్యాడు, దేశాన్ని, సమస్త ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించే స్థానంలో ఉన్నా కానీ ఒక్కసారి తను గర్వించి ఇదంతా నాది, ఇదంతా నేను చేశాను, ఇదంతా నా వల్ల అయింది అని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, దేవుణ్ణి పక్కన పెట్టాం కదా, అప్పుడే దాన్నే బెహిమ అంటాం. ఓకే, ఈ గర్వము, అహంకారము, లేకపోతే నేను, నాది అనే ఆ తత్వం ఉందే, దాన్నే శరీరము అంటాం. ఇంకా మాట్లాడుకుందాం. 30 వచనం చదవమ్మా. కీర్తనల గ్రంథం మళ్ళొకసారి స్లైడ్ పెట్టమా. మ్యాన్ బికమ్స్ అంటే మనిషి బీస్ట్ లాగా మారే అవకాశం ఉంది అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మ్యాన్ 49:20 కదా, 49:12 చూడండి ఒకసారి. 49:12 ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు, ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. మ్యాన్ బికమ్స్ లైక్ అ బీస్ట్. ఇందాకేమో మ్యాన్ ఈజ్ కంపేర్డ్ విత్ బీస్ట్ అని మాట్లాడుకున్నాం. ఇప్పుడేమో తనలో ఉన్నటువంటి శరీరం పనిచేయడం స్టార్ట్ చేస్తే, మొదట ప్రసంగి గ్రంథంలో ఏమో దేవుడు లేకపోతే మనిషి పశువుతో సమానం అని మాట్లాడుకున్నాం. కీర్తనల గ్రంథంలో ఉన్న 2 వచనాలు చదివేసరికి అర్థమైన విషయం ఏంటంటే, దేవుణ్ణి మరిచి తన శరీరం పనిచేసినప్పుడు మనిషి బీస్ట్ అవుతాడని మాట్లాడుకున్నాం. దేవుడు లేకపోతే మనిషి బీస్ట్, మనిషి మృగంతో సమానం. అదే మృగత్వం తనలో పనిచేయడం మొదలుపెట్టిన మనిషి మృగంగా మారిపోతాడు. తర్వాత ఇంకో వచనం చదువు ఒకసారి, ఇంకోటమా త్వరగా. జెనసిస్ ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే
మానవుడు ఇదిగో ఆదామా నీ వలన నేల శపించబడింది అని చెప్తాడు. యూనో అక్కడ ఒక మాట ఏంటంటే, ఆ యొక్క పాయింట్ ఏంటంటే, మ్యాన్ రూల్డ్ క్రియేషన్. ఆ యొక్క క్రియేషన్ని మానవుడు రూల్ చేసేవాడు. కానీ ఎప్పుడైతే ఆఫ్టర్ ఫాల్ తను ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో క్రియేషన్ తనని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. క్రియేషన్ తనని రూల్ చేయడం స్టార్ట్ చేసింది. విషయం ఏంటంటే, ఆ యొక్క లోపల ఫియర్, సర్వైవల్ ఇన్స్టింక్ట్స్ అంటాం. అనగా ఏదో ఒక రకంగా నేను బతికితే చాలు అనే ఒక ఇన్స్టింక్ట్ అనేది స్టార్ట్ అయింది మనిషి లోపల. ఏలేవాడు బ్రతికితే చాలు అనుకునే పరిస్థితికి వచ్చాడు. ఇది 3వ అధ్యాయం. తర్వాత వచ్చిన చూడండి ఒకసారి, నెక్స్ట్ స్లైడ్ పెట్టాము ఒకసారి. కయ్యను గురించి మాట్లాడతాను. కయ్యను ఇక్కడ చూడండి ఒకసారి, 4వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. అక్కడ రాస్తుంది, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకుంటావు కదా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము సిన్ అనేది, పాపం అనేది వాకిట పొంచి ఉందట. పొంచి ఉండును, నీ ఎడల దానికి నీ ఎడల దానికి వాంచగలుగును, తర్వాత నీవు దానిని ఏలుదు అంటాడు. దీన్ని ఇక్కడ చూడండి ఒకసారి, ఈ వచనాన్ని అర్థం చేసుకుందాం. దేవుని ఆజ్ఞ అనుసరించాల్సింది ఏదో అనుసరించని కయ్యను ఇప్పుడు తలదించుకున్నాడు. ఆ తలదించుకున్న కారణం చేత ఏం జరిగిందంటే, ఆ తలదించుకున్నటువంటి ఆ యొక్క కయ్యను పాపం వాకిట పొంచి ఉంది అని రాస్తుంది. ఇదేదో బయట నుంచి ఉండదు. అది చూడండి ఒకసారి పెట్టమా. బయట నుంచి ఏదో మాట్లాడలేదు. వైల్డ్ యానిమల్ పాపాన్ని ఎలా చూపిస్తున్నాడంటే, పొంచి ఉన్నటువంటి ఒక యానిమల్ లాగా చూపిస్తున్నాడు. పాపము వాకిట పొంచి ఉండును అని రాస్తుంది. అది ఎక్కడి నుంచో బయట నుంచి కాదు. సిన్ ఈజ్ అ పిక్చర్డ్ లైక్ అ వైల్డ్ యానిమల్ రెడీ టు డెవోర్. దిస్ ఈజ్ బహిమా విత్ ఇన్ అ మ్యాన్. ప్రతి మనిషిలోని శరీరం అనేది, నువ్వు ఎప్పుడైతే నీలో ఉన్న దేవత్వానికి సంబంధించిన దేవుని ఇమేజ్ ఏదైతే ఉందో, దేవునితో కనెక్షన్ ఏదైతే ఉందో, దానికోసం అవసరమైనటువంటి దేవుని ఆజ్ఞలు అనుసరించడం అనే అంశం ఏదైతే ఉందో, దాంట్లో నువ్వు కొనసాగుతున్నంతసేపు బాగానే ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆజ్ఞలు అనుసరించడం ఆగిపోతావో, ఆ బహిమ, ఆ లోపల ఉన్నటువంటి ఆ శరీరము అదొక వైల్డ్ బీస్ట్ లాగా మారిపోయి, ఒక క్రూర జంతువులాగా నిన్ను మింగివేయడం కోసం అది చూస్తుంది. ఎక్కడో ఉండదు, అది లోపల నుంచే నిన్ను మింగడానికి ప్రయత్నం చేస్తుంది. ఓకే, ఇది జెనసిస్ 4:7 అనగా కయ్యను గురించినటువంటి విషయం. కయ్యనులోని మృగము కయ్యను మింగడానికి చూస్తుందట. కయ్యనుతో దేవుడు మాట్లాడుతున్నాడు, కయ్యను నువ్వు సత్క్రియ చేస్తుంటే బాగుండేది, చేయలేదు కాబట్టి తలదించుకున్నావు. తలదించుకోవడం ఒకటే కాదు, నీ లోపల ఒక మృగం ఉంది, ఒక పాప మృగం ఉంది. అది ఎవరిని మృంగుతున్నా అని చూస్తూ ఉంది. ఆ మృంగేటటువంటి దానికి నీ ఎడల దానికి ఆశ ఉంది, నిన్ను ఎప్పుడు మింగుదామని చూస్తూ ఉంది. నువ్వు సత్క్రియ చేస్తూ ఉండడం అనండి ఒకసారి మాట గట్టిగానండి, ఇంకొంచెం గట్టిగా. దేవుని ఆజ్ఞలు అనుసరిస్తూ ఉన్నప్పుడు, కీర్తనల గ్రంథం రాస్తుంది 119వ కీర్తన ఏమనుందని తెలుసా? దేవుని ఆజ్ఞలు నేను అనుసరిస్తూ ఉన్నప్పుడు, ఆయన కట్టడలు నేను గైకొంటూ ఉన్నప్పుడు సిగ్గుపరచబడే పరిస్థితి రాలేదు, అవమానం నొందే పరిస్థితి రాలేదు, తిరస్కారం నేను నొందాల్సిన అవసరం రాలేదు. సిగ్గు, అవమానం, తిరస్కారం ఇవన్నీ కూడా, సిగ్గు, అవమానం, తిరస్కారం ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలు అనుసరించకపోవడం వల్ల నాలో కలుగుతున్నాయి, నాకు కలుగుతున్నాయి. ఓకే, చూద్దామా బాట 119 కీర్తన చదవండి ఒకసారి మొదటి నుంచి ఫాస్ట్గా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన్ని వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా ఆజ్ఞలు అనుసరిస్తూ నడుచుకుంటేనే పాపం చేయకుండా జీవించడం. తర్వాత చూడండి ఒకసారి, ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొన వల్ల నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. తర్వాత నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. నేను నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము, ఇక తలదించుకునే పరిస్థితి నాకు కలగదు, అవమానము నాకు కలగనేరు. తర్వాత నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు అవి నేర్చుకొని అనుసరించే విషయంలో ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. మళ్ళొకసారి చెప్తాను, ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకసారి, యాక్టివ్లీ డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అనండి ఒకసారి మాట.
దిస్ ఈజ్ ద సొల్యూషన్. మళ్ళీ అన్నమాట యాక్టివ్లీ డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని వాక్యం అనుసరించడం కోసం. అది నా దగ్గరకు వస్తే ప్యాసివ్గా అనుసరించను, అంటే అది వచ్చినప్పుడు వీలైనప్పుడు కాదు. దానికోసం యాక్టివ్గా ఏం చేయాల్సి ఉంది నేను ఇప్పుడు ఈ క్షణంలో? యాక్టివ్గా దేవుని ఆజ్ఞేయం అనుసరించాల్సి ఉంది నేను. దేవునికి స్తోత్రం. చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం మాట్లాడుకున్నాం, కీర్తన గ్రంథం మాట్లాడుకున్నాం, తర్వాత ఇంకా ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుకున్నాం. మొదటిగానేమో మనలో ఉన్న దేవత్వం లేకపోతే మనలో మృగంతో సమానం అని మాట్లాడుకున్నాం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క పశుత్వం, మృగత్వం ఏదైతే ఉందో అది పనిచేయడం మొదలు పెడితే మనం మృగంగా మారిపోతామని మాట్లాడుకున్నాం. తర్వాత ఈ మృగం అనేది, వైల్డ్ యానిమల్ అనేది, వైల్డ్ బీస్ట్ అనేది లోపలనే ఉండి మనని మింగడం కోసం ఎప్పుడు పొంచి ఉందని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇప్పుడు పెట్టమా. దీన్ని రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాస్తుంది. రోమపత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చూడమా. శరీరానుసారులు లేకపోతే ఆ బీస్ట్ని అనుసరించి నడిచే వాళ్ళు, ఆ మృగాన్ని, ద లోయెస్ట్ నేచర్ ఆఫ్ అ మ్యాన్ అనగా అత్యంత మన హయ్యెస్ట్ లెవెల్, లోయెస్ట్ లెవెల్ అంటాం కదా. ఆ యొక్క దేవుని యొక్క ఇమేజ్లో సృష్టించబడిన మనలో ఆ యొక్క శరీరము అనేది ఏదైతే ఉందో, ఈ భూ సంబంధమైన విషయాలు ఏవైతే మనలో ఉన్నాయో ఇవి పనిచేస్తూ ఉన్నటువంటి వీటి స్వాధీనంలో ఎవరైతే పనిచేస్తున్నారో శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుతారు. తర్వాత శరీరానుసారమైన మనస్సు మరణము. మృగములు ఎలా చచ్చిపోతాయో, మృగములు చచ్చిపోతాయి, మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క శరీరము చచ్చిపోద్ది, కానీ ఆత్మ నిరంతరము జీవించేది, నిరంతరము ఉండేది, నిత్య జీవం కలిగినటువంటిది. తర్వాత గమనించండి ఒకసారి, శరీరానుసారమైన మనస్సు మరణము. తర్వాత వచ్చినమా నెక్స్ట్, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. తర్వాత శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైనది. అది దేవుని ధర్మశాస్త్రం, అది దేవుని వాక్యానికి, దేవుని ఆజ్ఞలకి, దేవుని ధర్మశాస్త్రానికి లోబడ్డానికి ఏమాత్రం ఇష్టపడదు. ఇది కృత నిబంధన గురించి మాట్లాడుతున్నాను నేను. రోమపత్రిక 8వ అధ్యాయం మాట్లాడుతున్నాం మనం. ఏ మాత్రము లోబడ నేరదు, ఇంపాసిబుల్. అది దేవుని ఆజ్ఞలు అనుసరించడానికి ఏమాత్రం ఇష్టపడదు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. నెక్స్ట్ ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. ఒకసారి స్లైడ్ పెట్టు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ప్రజెంటేషన్. ఎవరైతే those who live according to the flesh set their minds on the things of the flesh. తర్వాత 8వ అధ్యాయం 7వ వచనంలో the mind of the flesh is hostile to God. దేవుని యొక్క సంగతులకి లోబడదు. దేవునికి స్తోత్రం. దిస్ ఈజ్ ద నేచర్ ఆఫ్ బహిమా. దీన్నే బహిమా అంటాం, దీన్నే శరీరం అంటాం. ఇది అర్పించవలసినది. ఆమేన్. ఇది పెట్టుకొని తర్వాత వచ్చిన ఇంకో చూద్దాం. గలతీ పత్రిక నెక్స్ట్ చూడమా. గలేషియన్స్. ఇక్కడ శరీర క్రియలేవనగా అని రాసి ఉంటుంది. ఈ శరీర క్రియలేవనగా చదవం ఒకసారి. 5వ అధ్యాయం 19వ వచనం. మీరు ఆత్మచేత నడిపింపబడిన ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని మీతో స్పష్టముగా చెప్తున్నాను. సో ఈ బహిమ మనలో ఉన్నంతసేపు, ఈ బహిమాను దేవుని సన్నిధిలో దాన్ని వధించకపోతే, దాన్ని దహించకపోతే దేవుని రాజ్యంలో మనం ఉండలేం, దేవుని రాజ్యంలో కొనసాగలేం, ఆత్మ సంబంధమైన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేం. నెక్స్ట్ వచ్చినామమ్మా. ఒకసారి గలతీ పత్రిక పెట్టి ఒకసారి స్లైడ్. సో ఎవరైతే ఈ యొక్క వర్క్స్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాం, దీన్నే ద నేచర్ ఆఫ్ బెహిమా అంటారు. నెక్స్ట్ కంటిన్యూ. నెక్స్ట్ స్లైడ్. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. దీంతో రోజు యుద్ధం జరుగుతూ ఉంటుంది. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా
అపేక్షించును. ఇది ఇటువైపు లాగుతుంది, అటువైపు లాగుతుంది. శరీరము శరీర క్రియల వైపు లాగుతుంది. కోపము, కాముకత్వము, లేకపోతే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లేకపోతే ఈ అపవిత్రత, లేకపోతే సెల్ఫిష్ డిజైర్స్ ఇటువైపు లాగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, ఈ రెండింటి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. చదవం ఒకసారి జేమ్స్ యాకోబు పత్రిక 1:14. ప్రతి వాడును తన స్వకీయ దురాశ, ఎక్కడో కాదో తన లోపల ఉన్నటువంటి దురాశ అనబడే ఆ యొక్క యానిమలిస్టిక్ నేచర్ ఏదైతే ఉందో ఆ స్వకీయ దురాశ చేత ఈడవబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడెను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, ఆ లోపలున్న ఈవిల్, లోపల ఉన్నటువంటి ఆ యొక్క బహిమ అనేది గర్భం ధరించి పాపానికి అంటదట. ఆ దురాశ అని తెలుగులో మనకు ట్రాన్స్లేట్ చేశారు, బట్ ఒరిజినల్లీ ఆ యొక్క దురాశ కాదు, ఈవిల్ అని అర్థం అక్కడ. ఓకే, చూడండి ఒకసారి, ద ఈవిల్ డిజైర్ అని రాసి ఉంటుంది. యాక్చువల్గా దురాశ, యాక్చువల్గా ఈవిల్ అంతే. దానికి ఈవిల్ డిజైర్ అనే ఈవిల్ అంతే. ప్రతి మనిషి లోపల ఈ దుష్టత్వం అనేది ఉంటుంది. ఈ దుష్టత్వం అనేది యానిమలిస్టిక్ నేచర్. ఇది గర్భం ధరించి ఆజ్ఞాతిక్రమం, పాపాన్ని గంటదట. నెక్స్ట్ అమ్మా ఒకసారి ఆ స్లైడ్ పెట్టు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈచ్ పర్సన్ ఈజ్ టెంప్టెడ్ వెన్ హీ ఈజ్ డ్రాన్ అవే బై హిజ్ ఓన్ డిజైర్స్, ఈవిల్ డిజైర్స్. తర్వాత అదే 4:1 యాకోబు పత్రిక 4:1 మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం, ఎందుకు పొందుకోవట్లేదు. చూడండి ఒకసారి ఏమని రాస్తుంది అక్కడ, మీలో యుద్ధములు పోరాటములు దేని నుండి కలుగుచున్నవి. ఏం యుద్ధాలు? బయట యుద్ధాల గురించి మాట్లాడట్లేదు, మీ లోపల ఉన్న యుద్ధాల గురించి మాట్లాడుతున్నాం. మనం మన లేజినెస్ని ఓవర్కమ్ కాలేం, మన లోపల ఉన్న మన నిర్లక్ష్యాన్ని ఓవర్కమ్ అవ్వలేం. మన లోపల ఉన్నటువంటి ఏమంటామంటే దేవుని గురించిన భయం ఉంది కదా, ఆ భయానికి విరోధంగా ఉండే దాన్ని అధిగమించడానికి యుద్ధం చేస్తూ ఉంటాం రోజు. మీ లోపల యుద్ధములు పోరాటములు ఉన్నాయంటాడు. మీ లోపల అంటే విత్ ఇన్ యూ అని అర్థం, నీ లోపల అని అర్థం. తర్వాత మీ అవయవములను పోరాడే భోగేచ్ఛల నుండియే కదా అంటాడు. ఆ లోపల ఉన్నటువంటి యానిమల్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తున్నాయట? పోరాడుతున్నాయట. ఈ పోరాటానికి కారణమే అవి అంటాడు. కాబట్టి ఏం చేయాలట? ఆ పోరాటం లేకుండా చేయాలంటే ఫస్ట్ దాన్ని మనం ఓవర్కమ్ అవ్వాలి. దాన్ని బలర్పించమని అడిగే ఉద్దేశం అది. దహన బలి దేవునికి ఇష్టమైంది కాదు అనండి ఒకసారి. నీవు బలిని కోరువాడవు కావు. దేవుడు ఏమి యానిమల్ సాక్రిఫైస్ అడగట్లేదు, ఇప్పుడైనా అప్పుడైనా. ఈవెన్ లేవియా కాండంలో కూడా బలులను దేవుడు కోరుకోవట్లేదు. ప్రతి మనిషి పరిశుద్ధుడు, పవిత్రుడు, ఆయన ఇమేజ్ పనిచేసేవాడై ఉండాలి. ఆయన ఇమేజ్ ప్రతి మనిషిలో పనిచేస్తే ఆ సమాజం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషిలో ఆ దేవుని ఇమేజ్ కనుక పనిచేస్తే కుటుంబాలు కానీ సమాజం కానీ అది జీవించే విధానమే వేరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి ఒకసారి, విషయం ఏంటంటే ఆ యొక్క ఈ యానిమలిస్టిక్ నేచర్ని దహించి వధించి, ఓకే మరొకసారి జ్ఞాపకం చేస్తాను, దహన బలి దేవునికి ఇంపైన సువాసన అనండి ఒకసారి. దహన బలి దేవునికి ఇష్టమైంది కాదు అనండి, మళ్ళీ చెప్పండి. దహన బలి దేవునికి ఇంపైన, దహన బలి దేవునికి ఇష్టమైంది కాదు. ఎలా సాధ్యం? రెండు ఒకటేమో కీర్తన 51లో రాస్తుంది, ఒకటేమో లేవియా కాండం రాస్తుంది. రెండు కరెక్టే. రెండు ఎప్పుడు కరెక్టే? ఎలా కరెక్ట్ తెలుసా? దహన బలి అంటే బలి అర్పించే ఒక బలి దేవునికి ఇష్టం కాదు. ఏదో ఒకటి అర్పించేసాం, కానుక ఇచ్చేసాం, లేకపోతే ఆఫరింగ్ ఇచ్చేసాం, ఇంకా నా పని అయిపోయింది. నీ సోల్ దేవునికి కావాల్సింది. ఒక దగ్గర ఒక బ్రదర్ అడిగారు నన్ను, పాస్టర్ గారు సంఘంలో ఏమైనా అవసరం ఉంటే చెప్పండి, సంఘంలో ఏదైనా మెయిన్ నీడ్ ఏదైనా ఉంటే చెప్పండి పాస్టర్ గారు. అవును, చాలా పెద్ద నీడ్ ఒకటి ఉంది అన్నాను. ఏంటో తెలుసా? ఒక సోల్ తక్కువ ఉంది అని. చాలా మొహం చిన్నపుచ్చుకున్నాడు, చాలా ఇబ్బంది పడ్డాడు ఆ మాటకి. అర్థమవుతుందని మాట్లాడింది. చాలాసార్లు సంఘానికి ఇవ్వడానికి చూస్తాం. బాగా వినాలి ఒకసారి. సంఘంలో అవసరం ఉంది, సంఘానికి ఇవ్వాల్సిన వాళ్ళు అవసరం ఉన్నారు. కానీ నేను ఫస్ట్ ఏమంటానంటే, సంఘంకు మీరు ఇచ్చేదానికన్నా ముందు సంఘం నుంచి మీరు తీసుకోండి. టేక్ సంథింగ్ ఫ్రమ్ ద కమ్యూనిటీ. ఆ కాంగ్రిగేషన్ నుంచి, అనాయింటింగ్ నుంచి తీసుకోవాలి. తీసుకోవడం అనేది రిలేషన్షిప్ కదా. నువ్వు తీసుకుంటే ఏమవుతావు తెలుసా? ఫస్ట్ దేవునికి దగ్గర అవుతావు.
సమాజానికి దేవునికి రెండింటికి దగ్గర అవుతాను ముందు. ఎక్కడనో దూరం నుంచి ఆపరేట్ చేయవు, ఎక్కడో సపరేట్గా ఆపరేట్ చేయవు. ఈవెన్ వర్చువల్ పర్సన్ అయినా సరే, వర్చువల్గా ఎక్కడ ఉన్నా సరే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, ప్రతిరోజు గ్యాదర్ అవుతారు. ప్రతిరోజు ఈ సంఘంలో ఏం జరుగుతుందో, నేను ఎలా ఉంటానో యూనో. కొంతమంది సంవత్సరాల తరబడి ఆన్లైన్లో చూసి ఎదురుగా వచ్చి నిలబడడానికి భయపడతారు. ఎదురుగా వచ్చి నిలబడడానికి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి. 3 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు రోజు జాయిన్ అయ్యి రోజు విని ఇదే స్వరం విని ఇదే మొహం చూసి ఒకరోజు ఎదురుగా వచ్చి నిలబడ్డప్పుడు వాళ్ళ ఎక్సైట్మెంట్ చూడాలి. నా పాయింట్ ఏంటంటే, ఫస్ట్ సంఘం నుంచి తీసుకునేటప్పుడు వ్యక్తి దేవునికి సంఘానికి కనెక్ట్ అవుతాడు, సంఘానికి దేవునికి కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఇన్వాల్వ్ అవుతాం. మన లోపల ఇన్వాల్వ్ అయ్యి ఏమవుతామంటే, ఆ ఇన్వాల్వ్మెంట్ ఏం చేస్తుంటే మన లోపల ఉన్నటువంటి ఏది ఉండకూడదో వాటిని నాశనం చేసుకుంటాం, వాటిని పోగొట్టి దేవునికి ఇష్టమైన వాటిని మనం ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఈ శరీర క్రియలు అనే బలి అర్పణ అర్పించినప్పుడు ఆత్మఫలాలు ఫలిస్తాం. బాగా వినండి ఒకసారి. ఫైనల్గా దహన బలి దేవునికి ఇంపైన సువాసన. ఎప్పుడంటే మనం అర్పించిన అర్పణ ఆ యొక్క పశువు కాలుతూ ఉంటే ఒక వాసన వస్తుంది చూసారా, ఆ వాసన కాదు దేవునికి ఇష్టమైంది. పశువు అది కాలుతుంటే, ఆ మాంసం కాలుతుంటే వచ్చే స్మెల్ ఉందే, అది కాదు దేవునికి ఇష్టమైంది. నాకేమన్నా ఆకలేస్తే ఈ మృగాలు తింటానా అంటాడు 50వ కీర్తనలో దేవుడు అంటాడు, నాకు ఆకలేస్తే ఇవి తింటానా, ఈ మృగముల ఆ మాంసం ఏమైనా తింటానా అని అంటాడు. నాకు ఇవన్నీ నావే, నువ్వు నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదంటాడు. నాకు నువ్వేమి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్తూ చూడండి ఒకసారి. 50వ కీర్తన ఎలా ఉంటుందంటే 3 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. 3 పార్ట్స్గా. నిబంధన ప్రజలై ఉండి బలులు అర్పించే వాళ్ళు ఒక తెగ, రెండోది భక్తిహీనులై ఉండి బలులు అర్పించే వాళ్ళు రెండో తెగ, మూడో తెగ పాపులు. 3 భాగాలు ఉంటుంది 50వ కీర్తన. ఓకే. ఈ భక్తి కలిగిన వారై ఉండి ప్రతిరోజు నీ అర్పణలు కనిపిస్తున్నాయి, ప్రతిరోజు నువ్వు అర్పిస్తున్నావు, నీ ఆఫరింగ్స్ నీ అర్పణలన్నీ కనిపిస్తున్నాయి, కానీ అవేమో నాకేమైనా అవసరం అవన్నీ అని చెప్తూ స్తుతియాగం చెయ్యి అంటాడు. అనండి ఒకసారి మాట. ఏం చేయాలట? కొంచెం గట్టిగానండి. స్తుతియాగం, ఆఫరింగ్ ఆఫ్ ప్రైజెస్ అనండి ఒకసారి. ఆఫరింగ్ ఆఫ్ ప్రైజెస్, స్తుతియాగం చెయ్యి అంటాడు. తర్వాత భక్తిహీనుల గురించి మాట్లాడితే ఏమంటే, మీ అర్పణలు అర్పిస్తున్నారు, మీ హృదయం దూరంగా ఉంది, మీరు ఏం చేసినా పర్వాలేదు అంటే. భక్తిహీనత అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యం తెలిసి దాన్ని అనుసరించిన వాడు అని అర్థం. వాడిని భక్తిహీనుడు అంటారు. సో ఈ భక్తిహీనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అర్పణలు తీసుకొస్తారు. వాళ్ళతో ఏమంటాడంటే, ఇక నువ్వు చేసేవన్నీ ఆపేసాయి, అవి కాదు, ఇంకొక వార్నింగ్ ఇస్తున్నాను, నువ్వు కూడా ఒకటే మాట చెప్తున్నాను, ఏం చేయాలి? స్తుతియాగం చేయి అనండి ఒకసారి. ఏం చేయాలి? స్తుతియాగం చేయాలి. థర్డ్, పాపులకు కూడా అదే మాట. సో మారు మనసు మంది దేవుని తట్టు తిరిగి ఇదిగో స్తుతియాగం చేయండి. ఆఫరింగ్ ఆఫ్ ప్రైజెస్, హయ్యెస్ట్ ఆఫరింగ్ ఏంటిది అని అడిగితే ఆఫరింగ్ ఆఫ్ మన స్తుతి యాగం. దేవునికి మనస్ఫూర్తిగా ఆరాధన చేయాలి. నా ప్రాణమా సన్నుతించుము, నా అంతరంగున సమస్తం ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరొకము అని పాట పాడతాం కదా. సంఘం అంతా కలిసి ఒక్క స్వరంతో పాట పాడుతుంటే దాన్ని ఏమంటాం తెలుసా? అనండి ఒకసారి. స్తుతి యాగం అంటాం. రైట్. ఫైనలీ గమనించండి, దహన బలి దేవునికి ఇంపైన సువాసన. దహన బలి దేవునికి ఇష్టమైంది కాదట, కానీ దాని తర్వాతే రాస్తాడు. ఏమన్నా తెలుసా? విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యం చేయవు. అంటే అర్థం ఏంటంటే, దేవా నేను పాపిని అని నలిగిపోతుంటావు కదా, ఏదో నీ బాధలను బట్టి నలగడం గురించి మాట్లాడట్లేదు, ఏదో నీ బాధల గురించి మాట్లాడట్లేదు అక్కడ. దేవా నేను పాపిని, నీ సన్నిధికి వచ్చేంత అర్హత నాకు లేదు అని చెప్పి ఒక మనిషి విరిగి నలిగిన హృదయంతో వేదన పడుతూ, అంటే ఆ పశువు దహించబడుతుంటే అక్కడ దహించబడేది నేను, నా శరీరము అని, మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా, దేవునికి అనుకూలమైన బలిగా, దహన బలిగా అర్పించండి అని రోమపత్రికలో కొత్త నిబంధనలు కూడా రాసింది. సో మూడింటిని కలిపితే మనం అర్పించేటప్పుడు మన హార్ట్ కండిషన్ ఏదైతే ఉందో అది దేవునికి ఇంపైన సువాసన ఇస్తుంది. హార్ట్ ఏమో దూరంగా ఉంది, హార్ట్లో ఏ ఫీలింగ్ లేదు, ఏ ఎమోషన్ లేదు, ఏ కనెక్షన్ లేదు, వాక్యంతో కనెక్షన్ లేదు, పాటతో కనెక్షన్ లేదు, ఆరాధనతో కనెక్షన్ లేదు. హౌ కెన్ నీ యొక్క ఆఫరింగ్ దేవునికి ఏం వాసన ఇస్తుంది? నీ యొక్క ఆఫరింగ్ దేవునికి ఏ వాసన ఇస్తుంది?
ప్రార్థన చేసుకుని అందరూ లేచిపెడదాం. ఒకసారి తలలు వచ్చి కళ్ళు మూసుకొని క్రీస్తు యేసునందు ఆత్మ సంబంధమైన బలులు అర్పించడానికి ఎవ్రీ ఆఫరింగ్, ప్రతి సాక్రిఫైస్ కనెక్షన్ని సూచిస్తూ ఉంది. దేవునితో కనెక్షన్ని, కమ్యూనిటీతో కనెక్షన్ని సూచిస్తూ ఉంది. తలలు వచ్చి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పరమ తండ్రి, మహోన్నతుడా, కృపగల దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో నాతో పాటు ఈ దినము ఈ ఉదయకాలం ఏకీపించిన ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీ సన్నిధిలో ఎత్తిపెడుతున్నా. వారి వారి కుటుంబముల చొప్పున, వారి వారి గోత్రముల చొప్పున ఇదిగో నీ ఎదుట కనపడవలనన్న మీ వాటిని బట్టి ఈ ఉదయకాలం ఇలాగ కనపడడానికి ప్రతి ఒక్కరికి కృపనిచ్చారు. ఏకీపించిన ప్రతి ఒక్కరిని మీ ఆస్థలకు అప్పగిస్తున్నాము తండ్రి, మీకు వందనాలు. క్రీస్తు గొప్ప నామన మీ బిడ్డల మీద మీ కందృష్టి ఉంచండి. ఈరోజు విన్న వాక్యం వారి హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యానుసారమైన ఇదిగో వాక్యం అనుసరించే, వాక్యం అనుభవించే వ్యక్తిత్వము, ఆత్మీయత, సిద్ధపాటు, ఆసక్తి, ఆపేక్ష ప్రతి ఒక్కరికి కలుగజేయమని ఇప్పుడే పుట్టించమని ప్రార్థన చేస్తున్నా. రేపబడిన హృదయములతో ఆత్మీయ బలులు ప్రతి దినము అర్పించే వ్యక్తులుగా, స్తుతియాగం చేసేవారుగా ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళుదురుగాక. ఆత్మీయులుగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళుదురుగాక. శరీర సంబంధమైనటువంటి విషయములు ఇదిగో ఇక్కడే నశించి ఆత్మ సంబంధులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళుదురుగాక. పరిపూర్ణతను ఇదిగో క్రీస్తు యేసును కలిగిన సమానమైన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క సోల్కి అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. వారిలో ఉన్న మాలో ఉన్న ప్రతి విధమైన ఆ యొక్క యానిమలిస్టిక్ నేచర్ మీ సన్నిధిలో ఇదిగో బహిమ దహించబడవలను అన్న మాటను బట్టి, వధించబడవలను అన్న మాటను బట్టి, అది దహించబడి వధించబడుతున్నప్పుడు యెహోవాకు ఇంపైన సువాసన అన్న మాటను బట్టి మీకు వందనాలు. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగై ఉన్న, ప్రేమై ఉన్న దేవుడు మా నుంచి ఏం కోరుకొని దేన్ని సువాసన ఆగ్రహిస్తాడు, ఆ సువాసన మాలో నుండి, ప్రతి ఒక్కరిలో నుండి దేవుడు ఈ దినము ఇది మొదలు ఆగ్రహించునుగాక. దీనిపైన సువాసన ఇక్కడ నుంచి లేచునుగాక. సమాజ ప్రార్థనలు, సమాజ స్తుతుల నుండి ఇదిగో స్తుతి యాగం చేయబడుతున్నప్పుడు ఆ యొక్క ఇంపైన సువాసన లేచునుగాక. వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీకే కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. క్రీస్తు గొప్ప నామమున ఏకీపించిన వారందరినీ దీవించండి, మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము, ప్రత్యక్షత కలిగిన మనస్సు అనుగ్రహించమని ఇదిగో ఒక్కొక్కరి మీద మీ ఆత్మను కుమ్మరించి మీ ఆత్మ సహాయం అనుగ్రహించమని, మీ ఇమేజ్, మీ యొక్క స్వరూపం ప్రతి ఒక్కరి యందు ఏర్పరచమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలు వినేంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.